తెలంగాణలో 22A పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భూములను కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారు అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ ఉంటే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. మరోవైపు పలుచోట్ల 22A నిషేధాలు తొలగి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 22A పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చినా ప్రతిపక్షాలు మాత్రం విమర్శలను ఆపటం లేదు. 30-40 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకొస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. ఇదంతా సీఎం రేవంత్ మంత్రి పొంగులేటికి తెలిసే జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అంటే 20-30 ఏళ్లుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్లుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. మంత్రి పొంగులేటికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. పూర్తి ఆధారాలతో అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా బహిరంగ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. సిబిఐ, ఈడీతో పాటు లోకాయుక్తకు పొంగులేటి అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నారు. నిన్న ఆధారాలతో రమ్మన్నారు. నేను ఈరోజు ఆధారాలతో వచ్చినా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి. లేని పక్షంలో అవే ఆధారాలతోటి నేను ఈడీకి, సిబిఐతో పాటు ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్ కి ఎంక్వైరీ కోసం నేను మరి లెటర్లు రాసి మరి ఖచ్చితంగా ఆధారాలు నేను మరి ఈడీ, సిబిఐకి నేను అందజేస్తాను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. వితిన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. మరోవైపు 22A నిషేధిత భూముల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టింది. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో పలుచోట్ల 22A నిషేధాలు తొలగి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పోచారం గ్రామంలో 22A కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లకు ఇప్పుడు క్లియరెన్స్ లభించింది. కూకట్పల్లి అడ్డగొట్ట సొసైటీలో 22A సమస్యకు పరిష్కారం లభించింది. ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఈ రోజు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. ఈ రోజు వల్ల నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ రోజు నాకు వందయాలు నమ్ముకోగలిగాను. నాకు ఈ రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు అందరూ నాకు ధన్యవాదాలండి మాకు చేసినందుకు. తమ భూములకు రిజిస్ట్రేషన్లు జరగటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.